హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సురేఖ. వెల్కమ్ టు మై ఛానల్ సచి రుచి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఈరోజు వీడియోలో మనం పెరుగు గారెలు ఎలా చేయాలో నేర్చుకుందాం. పెరుగు గారెలు ఏంటండి, అందులో స్పెషాలిటీ ఉంది, సింపులే కదా అనుకోవద్దు. పెరుగు గారెలు చిన్న చిన్న చిట్కాలతో చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి. అవి ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతాయి అన్నమాట. మరి ఆ చిన్న చిన్న చిట్కాలేంటో నేను ఈరోజు మీకు చెప్పేస్తాను. సో మీరు కూడా నేర్చుకోండి. ఇవి 2 కప్పుల మినప్పప్పు అండి. నేను 5 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. మనం చక్కగా రుబ్బుకునే ముందు బాగా వాష్ చేసుకొని ఇలా వార్చుకోవాలి. అంటే వాటర్ అంతా పోయేలాగా ఏదైనా చిల్లుల గిన్నెలో కానీ ఎందులోనా వేసుకోవాలి. ఇప్పుడు చక్కగా గ్రైండర్లో వేసేసుకున్నామంటే చక్కగా నలుగుతుంది. గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోండి మిక్సీలో వేసేవాళ్ళు, లేదంటే గట్టిగా వచ్చేస్తాయి. ఇందులో 1 ఇంచు అల్లం ముక్క, తరిగిన 2 పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కళ్ళుప్పు ఇవి వేసుకొని బాగా రుబ్బుకోవాలి. ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ నూనె కొంచెం వేడయ్యేలోపు 1 ఇంచు అల్లం ముక్క, ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. నూనె వేడైంది కదా, ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేగాక తరిగి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలపాలి. ఒక 5 నిమిషాలు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. పెప్పర్ వేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది. అండ్ కొంచెం పసుపు ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఇందాక దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని కట్టేసి పక్కన పెట్టుకోండి, చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కేజీ పెరుగు తీసుకున్నాను నేను. దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని పల్చం చేసుకోండి పెరుగుని. పల్చగా అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల మిశ్రమాన్ని కూడా వేసుకోండి. ఒకసారి బాగా కలపండి. చూసారా, మంచి కలర్ఫుల్గా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇందాక గ్రైండర్లో వేసిన పిండి చూసారా, చక్కగా నలిగిపోయింది కదా మెత్తగా. ఎక్కడ అల్లం పచ్చిమిరపకాయ ముక్కలు కూడా తగలకుండా బాగా నలిగిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ ఇలా గారెలాగా వేసుకోవాలి. చేతికి కొంచెం కొంచెంగా తడి చేసుకుంటూ గారెలు వేసుకోండి. ఒకవేళ చేతి మీద అలవాటు లేని వాళ్ళు పాల ప్యాకెట్ కానీ ఏదైనా ప్లాస్టిక్ కవర్ మీద అయినా వేసుకోవచ్చు. ఇలా చక్కగా 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇవి. ఇప్పుడు వీటిని తీసి ఏదైనా చిల్లుల గిన్నెలో కానీ పేపర్ నాప్కిన్ మీద కానీ వేసుకోండి. చూసారా, గారెలన్నీ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ గారెల్ని చిన్న చిన్నగా టూత్ పిక్ కానీ ఏదైనా తీసుకొని ఇలా చిన్న చిన్నగా హోల్స్ చేసుకోవాలి. అంటే ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం పెరుగులో వేసినప్పుడు వీటిని ఆ పెరుగంతా దీనిలోకి బాగా స్టఫ్ అయ్యి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా వాటర్లో డిప్ చేసుకోండి. వాటర్లో డిప్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ గారెలకున్న క్రంచీనెస్, పైనున్న గట్టిదనం అంతా పోయి సాఫ్ట్గా అయిపోతాయి గారెలు.
చూసారా, ఇలా మొత్తం గారెలన్నిటినీ కొంచెం కొంచెంగా హోల్స్ చేసుకుంటూ వాటర్లో డిప్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నెలో పెట్టుకోండి. ఇలా చక్కగా ఒకదాని మీద ఒకటి అలా కాకుండా వెడల్పుగా పరుచుకున్నట్లు పెట్టుకున్నారంటే మనకి తీసుకునేటప్పుడు ఈజీ అవుతాయి. గారెలన్నీ వాటర్లో ముంచేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో పైన ఆ కర్డ్ ఏదైతే పెరుగు మిశ్రమం ఉందో అదంతా వేసుకోవాలి. చక్కగా గారెలన్నీ మునిగే వరకు వేసుకోండి. వేసుకొని దాని మీద కొంచెం కొత్తిమీర, ఏదన్నా బూందీ కానీ కారపూస కానీ ఉంటే పైన పైన చల్లుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి. గార్నిష్ చేసుకున్నాక 1 గంట నుంచి 2 గంటల పాటు వీటిని పక్కన పెట్టుకోవాలి. అప్పుడే మనకి పెరుగులో మంచిగా నానతాయి. నేను ఒక 2 గంటలు పక్కన పెట్టుకున్నాను వీటిని. ఇప్పుడు చూడండి, మనకి గారెలు కూడా కొంచెం ఉబ్బినట్టు కనిపిస్తున్నాయి కదా, అండ్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీకు చూస్తుంటేనే అర్థమవుతూ ఉండాలి కదా. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైన కొంచెం పెరుగు వేసుకొని మళ్ళీ కొంచెం బూందీ, కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని ఇలా అందంగా సర్వ్ చేసుకున్నారంటే చూసిన వెంటనే ఆకలి రెట్టింపు అయిపోతుందండి. అండ్ ఇంకా తిన్నాక టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు. మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చేసి పెడతారా అని అడుగుతారు మిమ్మల్ని. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.